హాయ్, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు మనం మళ్ళీ దివ్యశ్రీ హార్డ్వేర్కి వచ్చేసాము. ఈరోజు మనం మోడ్యులర్ కిచెన్ సెటప్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ మనకు షాప్లో ఏంటంటే వచ్చిన కస్టమర్స్కి వీళ్ళందరికి చూపించడానికి మోడ్యులర్ కిచెన్ సెటప్ ఉంది. ఇక్కడ రకరకాల ట్యాండమ్ బాక్సెస్, వైర్, అల్యూమినియం బాస్కెట్స్ అన్నీ ఉన్నాయి. సో దీని గురించి మళ్ళీ మనకి రాజీవ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం మోడ్యులర్ కిచెన్ టూర్ చేద్దాము. సో స్టార్ట్ చేసే కంటే ముందు మనం కిచెన్ని ఎలా భావిస్తామంటే హార్ట్ ఆఫ్ ద హౌస్ లాగా కదా. సో కాబట్టి దాని గురించి ఎంత డీటెయిల్డ్ ఇంపార్టెన్స్ ఉందనేది మీకు తెలియాలి అని చెప్పి ఈ వీడియో. సో స్టార్టింగ్ విత్ అల్యూమినియం బాస్కెట్స్. అల్యూమినియం బాస్కెట్లో 3 సైజెస్, ఒకటి స్పూన్స్ పెట్టుకోవడానికి, ఒకటి కప్ సాసర్కి, ఇంకోటి ప్లేట్స్ పెట్టుకోవడానికి. సో ఇవనేది ఏంటి అంటే ఫిక్స్డ్ సైజెస్ అన్నమాట. మనం కిచెన్ చేసుకునేటప్పుడు ఈ సైజులు తగ్గట్టే పార్టీషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ నాట్ కస్టమైజబుల్ అండ్ డ్యూరబిలిటీ వేరే వాటితో పోలిస్తే కొంచెం తక్కువ. బట్ పీపుల్ ఆల్సో ప్రిఫర్ బేస్డ్ ఆన్ దేర్ బడ్జెట్ క్రైసిస్, దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఒక మోడల్. దోస్ ఆర్ ఆల్ సాఫ్ట్ క్లోజ్. ఇది అల్యూమినియంది పుల్ అవుట్. ఏదున్నా దిస్ ఈజ్ ఆల్సో సాఫ్ట్ క్లోజ్. ఇది ఒక మోడల్. ఇంకోటి వచ్చేసి ఇది మన ట్రెడిషనల్ హౌసెస్లో బాగా చూసింది అనమాట. వైర్ బాస్కెట్ అని అంటారు దీన్ని, లేకపోతే ఎస్ఎస్ బాస్కెట్ అని అంటారు, లేకపోతే ఎస్ఎస్ వైర్ బాస్కెట్ అని అంటారు. సో దీంట్లో కూడా 3 సైజెస్, ఒకటి ఫర్ ప్లేట్స్, ఇంకోటి ఫర్ కప్ సాసర్, ఇంకోటి ఫర్ స్పూన్స్. వీటిలో కూడా వచ్చేసి స్టాండర్డ్ సైజెస్ ఉంటాయి. సో ఇది ఏంటంటే బాస్కెట్ సైజ్ అనేది ఫిక్స్డ్, దానికి ఛానల్ పెట్టి ఆ పార్టీషన్ లోపల మనం ఫిక్స్ చేసేసుకుంటాం అనమాట. సో మనం పార్టీషన్ చేసేటప్పుడు ఈ స్టాండర్డ్ సైజెస్ వాడాల్సి వస్తుంది. ఇలాంటిది పెట్టుకోవాలి అంటే ఈ సాఫ్ట్ క్లోజింగ్ అనేది డిపెండ్స్ అపాన్ ద ఛానల్స్, నాట్ ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ ద బాస్కెట్. ఇది 2 వెరైటీస్. సో ఇవన్నీ అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే ట్యాండమ్. ట్యాండమ్లో వచ్చేసి 2 రకాలు. ఒకటి ఓన్లీ ట్యాండమ్, అల్యూమినియం విత్ గ్లాస్ కాంబినేషన్ అనమాట. ఇదొకటి, ఇదొకటి. వీటిలో వచ్చేసి 3 సైజెస్ ఉంటాయి. ఇక్కడ చూపించేది మీకు 2 సైజెస్ మాత్రమే. సో దీని అడ్వాంటేజ్ ఏంటో మీకు చెప్తా. ప్లైవుడ్ తోని బేస్ ఎంతైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో అక్కడితో పోలిస్తే సైజ్ కన్స్ట్రెయిన్ అనేది మనకు ఉండదు. డ్యూరబిలిటీ కూడా దానికంటే ఇది ఎక్కువ. ఇవి కాకుండా ఎస్ఎస్ పుల్ అవుట్. ఇది వచ్చేసి ఈ గ్యాప్ మెయింటైన్ ఇలానే చేయాలని రూల్ ఏం లేదు. యూ కెన్ ఆల్సో చేంజ్ దిస్, మన హైట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ఎస్ పుల్ అవుట్. సో దీని లోపల ఖాళీగా ఉంది, ఎలా పెట్టుకోవాలి అన్న డౌట్ అందరికీ రావచ్చు. దీని లోపల ఉన్న యాక్సెసరీస్ అంటారు. ప్లేట్స్ కోసం ఇదొకటి, సన్న ప్లేట్ల కోసం ఒకటి, కప్స్ కోసం ఒకటి, ఇవన్నీ కాకుండా స్పూన్స్ కోసం కట్లరీ అని చెప్పి వీటి లోపల ఇవన్నీ పెట్టుకొని వీ కెన్ యూజ్ ఇట్. ఇదేంటంటే బయటకు వెళ్ళి విల్ హ్యావ్ అ నైస్ లుక్. ఇక్కడ అది ఆ రకంగా. ఇది కాకుండా మేజర్ ఇష్యూ అందరికి వచ్చేది కార్నర్ని ఎలా సార్ట్ చేయాలి అని. ఎందుకంటే ఈ మధ్య గ్యాస్ కనెక్షన్ బయటకు వెళ్ళే ఉంటున్నాయి. కార్నర్లో పెట్టుకోదామంటే ఎలా అనేది ఒక డౌట్ రావచ్చు. దానికోసమే యూనివర్సల్ మ్యాజిక్ కార్నర్ అని ఒకటి ఉంటుంది. ఇదేంటి, ఇది ఫస్ట్ బయటికి లాగి ఇక్కడ పెట్టుకోవచ్చు. దీన్ని పక్కకి జరిపితే ఇది కూడా బయటికి లాగవచ్చు. సో ఈ మెకానిజం ఏంటి అంటే ఇక్కడ అన్ని స్టోరేజ్ పెట్టుకొని లోపలికి లాగేసి ఇది పక్కకి జరుపుకొని ఇది లోపల లాగడం, ఇదనమాట. ఇది వచ్చేసి యూనివర్సల్ మ్యాజిక్ కార్నర్. దీంతో పాటు ఇంకో కార్నర్కి ఇంకో ఆప్షన్ ఉంది. అదేంటంటే ఎస్ఎస్ కార్నర్ అంటారు అనమాట. దీనికి 2 ర్యాక్స్ ఉంటాయి, విచ్ ఇస్ సాఫ్ట్ క్లోజ్. మళ్ళీ ఇది లెఫ్ట్ రైట్ మీద డిపెండ్ ఉంటుంది. లెఫ్ట్ కార్నర్ అయితే ఒకలాగా వస్తుంది, రైట్ కార్నర్ అయితే ఇంకోలాగా వస్తుంది.
సో కార్నర్ని ఇలా ట్రీట్ చేయొచ్చు అనేది 2 ఆప్షన్స్ అన్నమాట. సో మీకు ఇందాక చూపించింది టాండమ్స్ చూపించాను. మీకు చూపించిన టాండమ్ కంపెనీ పేరు ఎక్సలెన్స్. మీకు ఇంకా 2 కంపెనీలు చూపిద్దాం అనుకుంటున్నా. ఒకటి వచ్చేసి హిటిచ్, 8 ఇంచ్, 6 ఇంచ్, 4 ఇంచ్ అనేవి 3 స్టాండర్డ్ సైజెస్. ఎక్కడన్నా ఎవరన్నా వాడేది, ఎందుకంటే మన పర్పస్కి సాటిస్ఫై చేసేది అనమాట. ఇదొక బ్రాండ్ అయితే ఎక్కో, ఇది ఇండియన్ బ్రాండ్, అది వచ్చేసి మన జర్మన్ బ్రాండ్. ఇది ఇంకోటి. సైజెస్ ఏమో ఫిక్సింగ్ ఇలా ఉంటుంది. అదొక కాన్సెప్ట్, ఇదొక కాన్సెప్ట్. ఈ ఏంటి అంటే జస్ట్ మీకు ఏ బ్రాండ్స్ ఉన్నాయి అని చెప్పి చూపించడం కోసం. ఇవే కాకుండా ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి, వాటి కోసం యూ హ్యావ్ టు విజిట్ ది స్టోర్. ఇప్పుడు దాకా చూపించింది టాండమ్స్, వాటికి చూపించాను. ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ చూపిద్దాం అనుకుంటున్నా. మనం యూజువల్గా చూసినవన్నీ పుల్అవుట్స్, అప్లిఫ్ట్లు అన్ని చూసామన్నమాట. ఇది వచ్చేసి వర్టికల్ స్లైడ్. ఏంటంటే ఇది బేస్డ్ అపాన్ డిజైనర్. ఒక డిజైనర్ దాన్ని ఆలోచించిస్తే దెన్ వీ కెన్ అండర్స్టాండ్. ఇది ఇంతే డెప్త్ ఇచ్చాము మేము. డెప్త్ ఎక్కువ ఉన్న దగ్గర మైక్రోవేవ్ పెట్టి అది కవర్ చేయాలి అంటే దీంతో కవర్ చేసుకోవచ్చు. ఈజీ టు స్లైడ్. నేను హ్యాండిల్ లేకుండా ఎంత ఈజీగా కిందికి తీయగలగానే అర్థం చేసుకో. సో ఇదొకటి. ఇంకొకటి మధ్యలో లాఫ్ట్లో అన్ని మనం స్టోరేజ్ ఇస్తాం అన్నమాట. కాకపోతే హైట్లో ఉండదు అందదు. కాబట్టి దిస్ ఇస్ పుల్అవుట్, మిడ్ స్టోరేజ్ పుల్అవుట్ అంటారు దీన్ని. వీటిలో ఏంటంటే హైట్లో ఉన్నది కింది దాకా తీసుకొని వాడుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ ఫర్ పీపుల్ హూ వర్క్ ఇన్ కిచెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో మళ్ళీ పైగా అనుకోవచ్చు. ఇది వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్. మనం రోలింగ్ షట్టర్ అని చెప్పి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. సో దీన్ని రోలింగ్ షట్టర్ అంటారు అనమాట. దీని లోపల పార్టీషన్స్ చేసుకొని స్టోరేజ్ లా పెట్టుకోవచ్చు, లేదంటే మైక్రోవేవ్, గ్రైండర్ అన్ని బయట కనిపించుకోవడం ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఈ మధ్య. సో దీని లోపల పెట్టేసి ఇది క్లోజ్ చేయొచ్చు, మంచి రిచ్ లుక్ వస్తుంది అనమాట. సో ఇది. దీని తర్వాత మన వీకర్ బాస్కెట్. ఇది త్రూ ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. యూజువల్గా ఆనియన్స్ ఇవన్నీ మాత్రం ఒక బాస్కెట్లో పెట్టి పక్కన పెట్టడం చూసాను. కాకపోతే దానికంటే యూ కెన్ యూజ్ దిస్. మీకు సేఫ్, ఇంకా లుక్ కూడా బాగానే ఇస్తుంది. ఇదొకటి. సో ఇప్పుడు వచ్చేసి మన ఇంట్రెస్టింగ్ పార్ట్, బేసిక్గా అందరికీ నచ్చేది టాల్ యూనిట్ అనమాట. టాల్ యూనిట్లో ఏంటి అంటే ఇటు సైడ్ స్టోరేజ్ ఉంటుంది, ఇటు సైడ్ స్టోరేజ్ ఉంటుంది. దాన్నైనా దీన్నైనా ఇట్ కెన్ బి రీప్లేసబుల్. ఇక్కడ నుంచి ఇక్కడికి చిన్న డబ్బాలు పెట్టుకుంటా, పెద్ద ఆయిల్స్ పెట్టుకుంటా అంటే ఎలా అన్నా పెట్టుకోవచ్చు. సో మార్చుకోవచ్చు అనమాట. ఫీజిబిలిటీ ఉంటుంది దీంట్లో. ఇదొక్కటైతే, ఇది ఇంకో మోడల్. సేమ్ పర్పస్, సేమ్ లుక్ వైజ్ డిఫరెన్స్. ఇంకా ఈ రెండిట్లో మీకు చూపించిన డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ ఏంటంటే సైజు. ఇది పెద్ద సైజు, అది చిన్న సైజు. సో ఇదండి మన కిచెన్ టూరు. కాకపోతే ఒక్కటి మర్చిపోయాను, దాని గురించి చెప్పేసి ఎండ్ చేసేస్తాను. సింక్ కింద స్పేస్ని ఎలా వాడుకోవచ్చు అనేది ఒక ఆప్షన్. ఇలా డస్ట్బిన్ పెట్టి డస్ట్బిన్ వాడుకోవచ్చు. ఈ డస్ట్బిన్ని ఫుల్ అయినప్పుడు తీసేయచ్చు, మళ్ళీ దీని లోపల పెట్టేసి యూ కెన్ క్లోజ్ ఇట్ ఆఫ్. సో కిచెన్ కింద స్పేస్ ఫిల్టర్ లేకపోతే యూ కెన్ యూస్ దిస్. సో దీంతో ఐ ఎండ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. సో కిచెన్ టూర్ చూశారు కదా, చాలా బాగుంది. సో ఇంకా మనం ఎవరైనా సరే ఇంట్లో మోడ్యులర్ కిచెన్ సెటప్ చేసుకునేటప్పుడు చిన్న ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఏంటంటే కిచెన్ క్యాబినెట్స్ మిడ్ స్టోరేజ్ కింద ఈ లైట్ ఇవ్వాలి. ఈ లైట్ ఎందుకు అంటే మనము డిజైనింగ్ చేసుకున్నప్పుడు మనం కుకింగ్ చేసేటప్పుడు కానీ ఆ వెలుతురు కానీ, లేదంటే ఈ క్లాడింగ్ టైల్స్ కానీ, ఈ గ్రానైట్ కానీ, ఈ లైట్ వల్ల మనకు గ్లో పడడం వల్ల షైనింగ్ ఎక్కువ వస్తుంది. సో మోడ్యులర్ కిచెన్ యాస్థెటిక్ లుక్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే అక్కడ లైట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి. సో టు ఎంకరేజ్ us, ప్లీజ్ లైక్, షేర్, subscribe. Thank you. Bye bye.